స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ డిఎంహెచ్ఓ దేవి సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యం కోసం సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమావేశ భవనంలో జరగగా ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి దేవి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయశ్రీ, సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, జిల్లా ఆసుపత్రుల నిర్వహణ అధికారి డాక్టర్ డేవిడ్ సెల్వం రాజ్, సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నరసింహులు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు। ముఖ్యంగా స్త్రీ ఆరోగ్యంగా ఉండాలని, అప్పుడే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుందని, స్త్రీ సమాజంలో ఒక తల్లిగా, చెల్లిగా, కూతురిగా ఎంతో ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటారని, అందుకే ఆమె ఆరోగ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు। ఈ కార్యక్రమంలో ప్రతి మహిళను ఆరోగ్యపరంగా వైద్య పరీక్షలు చేయాలని, వాటి ఆధారంగా ఏ రకమైన వ్యాధులు ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయో, ఏ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని వాటి ఆధారంగా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు। అలాగే పార్లమెంట్ పరిధిలో ఆసుపత్రులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ హేమంత్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి మల్లికార్జున, డాక్టర్ యుగంధర్, డాక్టర్ అనుపమ, డాక్టర్ విష్ణుమూర్తి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ గంగాధర్ రెడ్డి, డాక్టర్ సుమన, డెమో త్యాగరాజు, గంగాధర్, నాగరాజు, ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రామకృష్ణ, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు। ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ నెల 17 అంటే ఈరోజు నుంచి జూన్ వచ్చే నెల మొదటి వారం వరకు కూడా మహిళల యొక్క ఆరోగ్యం పట్ల, వాళ్ళ కుటుంబం పట్ల ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది। మనందరికీ తెలుసు, ఎందుకంటే ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే వాళ్ళ పిల్లలకి మంచి పోషకాహారాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది। తను ఆరోగ్యకరంగా ఉంటే ఈ సమాజంలో అనేకటువంటి పనులు చేసేటువంటి ఆవశ్యకతలో వాళ్ళు ముందడుగు వేసి ముందంజలో ఉంటారు। కాబట్టి మహిళల పట్ల ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా శక్తిని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది। ప్రతి పిహెచ్సి సెంటర్లో కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ మహిళల ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వాళ్ళు తీసుకోవాల్సిన పోషక పదార్థాల గురించి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి ఏ విధంగా మనం పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళని మనం కాపాడుకొని భావి భవిష్యత్ పౌరులుగా ఏ విధంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా మహిళల పట్ల ఒక అవేర్నెస్ కార్యక్రమం తీసుకొస్తూ వాళ్ళకు ఉన్నటువంటి తెలియని కొన్ని అనారోగ్య పరిస్థితులలో క్యాన్సర్తో కూడా చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నాయి। ఎందుకంటే స్క్రీనింగ్ చేసుకోకపోవడం వల్ల, వాళ్ళు బయటకు వచ్చి చూపించుకోకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొని ఒకేసారి క్యాన్సర్ బాగా విజృంభించిన దశలో బయటపడిన తర్వాత వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది। కాబట్టి వాళ్ళకి క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా చేసుకుంటూ అనేక ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఒక సలహాలు సూచనలు ఇస్తూ ప్రభుత్వ పరంగా మహిళలకి ఏ విధమైన సహాయ సహకారం అందిస్తాయనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాము। ప్రతి పిఎస్ సెంటర్లో దయచేసి మహిళలందరూ కూడా అక్కడ సెంటర్కి వెళ్ళి మీరు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మీరందరూ కూడా మంచి మహిళలుగా ఈ సమాజానికి ముందడుగు వేసేటువంటి ఒక మార్గదర్శకులుగా మీరంతా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। దిగ్విజయంగా జరుగుతూ ఉంది। ఇక్కడ చూశారు మీరు, ఈ యొక్క ఆసుపత్రిలో ఇప్పటికే అనేక రకాలుగా మనం సహాయ సహకారాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము। ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో మనమందరం కూడా ఒక పేషెంట్ అటెండర్స్ కావాల్సినటువంటి విశ్రాంతి ధామాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము। అదేవిధంగా అతి త్వరలోనే సెంట్రల్ ల్యాబ్ కూడా మనకి శాంక్షన్ అయింది, అది కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి తీసుకురాబోతున్నాము। అదేవిధంగా ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఫీల్డ్ విజిట్ కోసం ఒక మొబైల్ బస్సును కూడా కొత్తది 40 లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా సిఎస్ఆర్ నిధులు తీసుకోవడం జరుగుతూ ఉంది। ఇక్కడ తల్లిపాల నిధిని మనం ఏర్పాటు చేసిన తర్వాత దాదాపు ఇప్పటికీ 1500 మంది పిల్లలకి ఈరోజు ఇక్కడ పాలను సేకరించి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నాన్ని మేమంతా చేపట్టడం జరిగింది। నిజంగా ఈ ఆసుపత్రిలో డాక్టర్ అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ అనేక పిహెచ్ సెంటర్ల నుంచి కూడా మహిళల నుంచి పాలు తీసుకొచ్చి ఇక్కడ మనము ప్రిజర్వ్ చేసుకొని ఈ ద్వారా పిల్లలకి మనం మంచి, ఎందుకంటే ప్రతి పుట్టిన పిల్లవాడికి పాలు ఇస్తే అంతకంటే మంచి ఆరోగ్యం లేదు కాబట్టి
కొంతమంది తల్లులకి పౌష్టికాహారం లేకపోవడం వల్ల వాళ్ళు పాలు వచ్చేటువంటి ఆలస్యాన్ని గుర్తించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పాలను వాడుకోవడం వల్ల పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇలాంటి పాలనిధి మనకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, తిరుపతిలో, అనంతపూర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అది దిగ్విజయంగా కూడా చేస్తున్నాం. ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్ మహిళలు ఎక్కడైతే గర్భవతులుగా ఉన్నారో వాళ్ళు దయచేసి కొంతమంది డొనేట్ చేసే పాలని ఇంకా చాలామంది పిల్లలకు మనం ఇచ్చిన అవుతాం. కాబట్టి ఈ అవేర్నెస్ కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ సందర్భంగా ఒకటే మేము కోరుకుంటాం, ప్రతి మహిళ కూడా దయచేసి మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నిత్యం అనేక సమస్యలతో కుటుంబిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఈ సమాజంలో మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంది, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, ఈ సమాజం ఆరోగ్యంగా ఉంటే మన దేశం బాగుంటుంది లక్ష్యంతో